జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. విదేశాల్లో తిష్టవేసిన ఉగ్రవాద సంస్థలకు దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మధ్య రాయబారం నడుపుతున్న మధ్యవర్తుల వివరాలు ఎట్టకేలకు మ్యాక్ చేతికి చిక్కాయి. మన దేశంలో వివిధ విభాగాల్లో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల పరిధిలో పనిచేసే నిఘా సంస్థల సమన్వయ వేదికగా పనిచేసి మల్టీ ఏజెన్సీ సెంటర్ మ్యాక్ ఏడాది కాలంగా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. హోంశాఖ కనుసన్నల్లో పనిచేసే మ్యాక్ పని విధానాన్ని సమీక్షించిన కేంద్ర హోంశాఖ గతేడాది యువ అధికారులని, సాంకేతిక నిపుణులని మ్యాక్ విభాగానికి బదిలీ చేసింది. దీంతో మధ్యవర్తులు మధ్య మార్గాల ద్వారా విదేశీ సంస్థలతో వ్యవహారాలు నడుపుతున్న మన దేశంలోని టెర్రర్ సంస్థల రహస్యాలు తెలుసుకునే వీలు కలిగింది. అంతేకాదు స్పెసిఫిక్ టార్గెట్స్ కోసం పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ గుట్టు బయటపడింది. టెర్రర్ మాడ్యూల్స్ ని ఫార్మేషన్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన ఐబీ సహా ఇతర విభాగాలు వాటి అరెస్ట్, ఇతర వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. నకిలీ పాస్పోర్ట్లతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లుగా మ్యాక్ గుర్తించింది. ఉగ్రమూకలు సురక్షిత సరిహద్దులు దాటేందుకు మధ్యవర్తులు వ్యవహారం నడిపినట్టుగా మ్యాక్ అనుమానిస్తోంది. సుమారుగా 70 మంది ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దుల నుంచి భారత్లోకి ప్రవేశించినట్లుగా మ్యాక్ భావిస్తోంది. వీరంతా ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కి చెందిన వారిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సరిహద్దును అప్రమత్తం చేసింది కేంద్రం. భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రత్యేక నిఘా విభాగాలను రంగంలోకి దింపింది. ఆర్థిక నేరాల నిఘా బృందం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ఏడాది జనవరిలో అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలకి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంతో మ్యాక్ అప్రమత్తమైంది. దేశంలో వివిధ విభాగాల పరిధిలో పనిచేసే డజనుకు పైగా నిఘా సంస్థలకి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా రాష్ట్రాల పరిధిలో పనిచేసే నిఘా సంస్థలకి అందించింది. వాటి వివరాలు, చిరునామాలు సేకరించడంతో పాటు అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించింది. వారిపై ఎట్టి పరిస్థితుల్లో ఉలికిపాటు చర్యలకు దిగకుండా కేవలం వారిని అనుసరించి మరింత సమాచారాన్ని, టెర్రర్ చైన్ ని పసిగట్టాలని కోరింది. అంతేకాదు ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్డ్రా చేసినప్పుడు ఏవైనా అనుమానాలున్నా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలతో పాటు బ్యాంకు లావాదేవీలని పాత వివరాలతో నిర్ధారించుకోవాలని తాకీదులు జారీ చేసింది. సదరు బ్యాంకుల నుంచి ఎస్టీఆర్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ని సేకరించాలని ఆదేశించింది. ముఖ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోరిన సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు కావలసిన సబ్స్టెన్షియల్ డాటాను అడిగిన వెంటనే అందించాలని కూడా మ్యాక్ దేశంలోని అన్ని నిఘా విభాగాలను ఆదేశించింది. గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో దేశవ్యాప్తంగా జరిగిన అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మ్యాక్ విభాగానికి అందజేసింది. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు దేశ విదేశాల నుంచి అందే నిధుల తాలూకు సమాచారాన్ని సేకరించడం సవాల్గా మారింది. దేశంలోని బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే వ్యవస్థ లేదు. నిఘా విభాగాల సంస్కరణలను ప్రతిపాదించిన అనేక కమిటీలు, కమిషన్లు ఆర్థిక లావాదేవీలను గుర్తించేందుకు ప్రత్యేక సంస్థ ఉండాలని వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలకి గుర్తు చేసినా పట్టించుకోలేదు. 2002లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాల కూపీ లాగేందుకు జాతీయ స్థాయిలో పనిచేసేందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలు, ఎన్డీఏ ఓటమి నేపథ్యంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు ఆలస్యమై 2004 నవంబర్లో ఏర్పడింది. అక్రమ నగదు లావాదేవీలు, పద్దులు, ఖాతాల వివరాలను సేకరించడంతో పాటు ఆర్థిక సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించడం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రధాన కర్తవ్యం. ఎస్టీఆర్, సిటీఆర్లకు సంబంధించిన నివేదికలను నిరంతరం నిఘా విభాగాలకు అందచేయటం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విధిగా చేయాల్సిన పని. విదేశీ బ్యాంకులు, దేశీయ బ్యాంకుల మధ్య జరిగిన లావాదేవీలను తెలుసుకోవటానికి సుమారు 47 దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకుంది. ఆయా దేశాల బ్యాంకుల నుంచి మన దేశంలోని బ్యాంకులకు మధ్య జరిగే అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాల గుట్టు తెలుసుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. జాతీయ, అంతర్జాతీయ నిఘా సంస్థల ఆదేశాలను కూడా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పాటించాలి. ఈడీ, ఎన్ఐఏ లాంటి సంస్థలు కోరిన వివరాలు అందించాలి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అందించిన సమాచారం కారణంగానే 2022లో బెంగళూరులో జరిగిన ఆటో బాంబు ఘటనకు బాధ్యున్ని మన నిఘా విభాగాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. విదేశాల నుంచి ఆర్థిక సహకారం అందకుండా
కట్టడి చేసిన ఉగ్ర చర్యలు నివారించడం సాధ్యం కాదని గుర్తించిన కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఖనిజ తవ్వకాలు చేస్తున్న ప్రైవేటు మైనింగ్ కంపెనీల కార్యకలాపాలపై దృష్టి సారించింది. పేలుడు పదార్థాలు తరలింపు, వినియోగంలో మోతాదుకు పరిమితి మించినప్పుడు మైనింగ్ కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు చేసి పేలుడు పదార్థాల వివరాలు తెలుసుకుంటుంది. మైనింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి డబ్బు ఆశ చూపటం, భయపెట్టడం లాంటి చర్యలతో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు సేకరించే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు వాటిని బాంబుల తయారీలో వినియోగిస్తున్నాయి. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో జరుగుతున్న మైనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మ్యాక్ విభాగానికి అందజేస్తున్నాయి. మల్టీ ఏజెన్సీ సెంటర్ మ్యాక్ ని 2008లోనే ఏర్పాటు చేసినప్పటికీ తగిన సిబ్బందిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన కారణంగా మ్యాక్ పనితీరు కుంటుపడింది. 2014లో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మ్యాక్ పనితీరును సమీక్షించి అవసరమైన సిబ్బందిని కేటాయించడంతో పాటు సాంకేతికతను కూడా అందించింది. దీంతో 2016 నుంచి మ్యాక్ వాయువేగంతో పనిచేయటం మొదలుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.